దాన్ని ఎదుర్కోవడంలో వీళ్ళు విఫలమయ్యారు. ఆ ఆరోపణలకు సమాధానాలు చెప్పారు తప్పించి ఎదురుదాడి చేయలేకపోయారు. రెండవది, అబద్ధాలని నిజాలుగా వల్లెవేశారు. ఇప్పుడు వాలంటీర్లది మళ్ళీ అబద్ధమే చెప్తున్నారు కదా. నాకు ఇక్కడ ఏం లేదు, ఎథికల్ పాలిటిక్స్ అనేది చచ్చిపోయింది ఆంధ్రప్రదేశ్ లో. ఎథికల్ డైలాగ్, ఎథికల్ ప్రాక్టీస్, ఎథికల్ పాలిటిక్స్ అనేది లేదు. ఎంతసేపటికి ఎదురోడి తప్పుల్ని ఎత్తి చూపెడతా, నేను అంతకంటే తప్పు చేస్తే తప్పేంటని వాదించేటటువంటి రాజకీయమే నడుస్తోంది. ఇది గొప్పగా పొగుడుకుంటున్నటువంటి రోజు కాబట్టి ఇంకా మనం దీన్ని ఇదేదో మారిపోతారు వీళ్ళు, ఇంకోటి దాన్ని సమర్థించుకుంటున్న జనం. మా నాయకుడు మంచి వెధవ, ఎదురు నాయకుడు తప్పుడు వెధవ, ఈ టైప్ లో ప్రజా ఆలోచన ఉంటే మార్పు ఇంకెక్కడ సాధ్యమవుతుంది? చంద్రబాబు గారి విషయంలో కూడా చేసిన వ్యాఖ్యలు ఐటీడీపీఏ విజయం మీద షర్మిల మీద అప్పట్లో చేసింది అంటూ, అంటే ఇప్పుడు డిఫెన్స్ స్టార్ట్ చేశారా ఆయన మీద చేసిన ఆరోపణలకి జగన్ గారు? అంటే ఆయన నోట్లో నుంచి ఇంతవరకు రాని స్పందన ఇప్పటికి వచ్చింది. అదే అంతకు తప్పించేం లేదు. అది కూడా ఆలస్యమే, చాలా ఆలస్యం. 2019కి ముందు జగన్ మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు, దారుణమైనటువంటి. అప్పుడే షర్మిలదైనా తను పవర్లోకి వచ్చాక ఏం చేశాడు ఆయన? ఇప్పుడు ఆయన చెప్పాడు ఇవాళ ఐటీడీపీ వాళ్ళది అప్పుడు ఇట్లా చేశారు ఇదనేసి. అప్పట్లో తెలంగాణ